కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి అందేవెల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల మధ్యనున్న రహదారి పూర్తిగా బురదమయంగా మారిందని, ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో తమ యూనిఫామ్స్ మొత్తం బురద కారణంగా పాడవుతున్నాయని వాపోయారు. గత సంవత్సరం కూడా ఆందోళన చేపట్టామని, అప్పుడు రహదారి బాగు చేస్తామని అధికారులు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా బాగు చేయలేదని ఆరోపించారు. ఆటోలో వెళదామన్న ఆటో వాళ్లు కూడా బురదమయమైన రహదారి కారణంగా రావడం లేదని, దీంతో బురదమయంగా ఉన్న రహదారిపై నుంచి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని అన్నారు. అధికారులు త్వరితగతిన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. విద్యార్థులు చేపట్టిన ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సంవత్సరాల నుంచి ఇదివరకు నేను ప్రయాణిస్తున్నాను. వర్షాకాలం వచ్చిందంటే చాలు భట్పల్లి అండవల్లి గ్రామాల మధ్యలో ఉన్న మట్టి రోజు మొత్తం బురదమయంగా మారిపోతుంది. ఈ ప్రాంతంలో నుంచి ప్రయాణించే టీచర్లు కూడా చాలా సార్లు బైక్ల పైన కింద పడడం జరిగింది. నేను వస్తూ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాను. అండవల్లి గ్రామంలోని సుమారు 100కు పైగా విద్యార్థులు ఇక్కడ భట్పల్లి పాఠశాలలో చదువుకుంటారు. వాళ్ళు రోజు నడుచుకుంటూ మరియు సైకిల్ పైన వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే చూస్తా మోకాళ్ళ లోతు బురదలో విద్యార్థులు నడుచుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళ సైకిళ్లపై వెళ్తూ ఉంటే వాళ్ళ పుస్తకాలు కూడా ఈ బురదలో పడిపోవడం నేను గమనించడం జరిగింది. నేను భట్పల్లి స్కూల్ కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ దారిలోనే ప్లస్ అందవెల్లి నుంచి ఆరెగూడెం, అందవెల్లి, జగన్నాథ్పూర్, బోడపల్లి, జవాజిగూడ వీళ్ళందరూ రావాలి. మినిమం 350 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. దీనివల్ల స్ట్రెంత్ కూడా తగ్గుతుంది. బురద వల్ల మేము స్కూల్ కి కూడా వెళ్ళలేకపోతున్నాము. దాని సరిగ్గా స్కూల్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇలా అని మా చదువు కూడా ఆగిపోతుంది. మాకు చదువు కూడా రాదు. ప్లీజ్ దీన్ని ఎవరైనా అధికారులు, ఎమ్మెల్యే గారు డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారు, అంతకుపోయినసారి ఎమ్మెల్యే గారు కోనేరు కోనప్ప గారు